స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక శాసనసభ భవన నిర్మాణంపై అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ పోస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో ప్రభుత్వం కీలక చర్చలు జరిపింది. భవిష్యత్తు డీలిమిటేషన్ ను దృష్టిలో ఉంచుకుని 265 అసెంబ్లీ 110 మండల స్థానాలకు అనుగుణంగా భవనాన్ని డిజైన్ చేయనున్నారు. ప్రత్యేక టవర్, సెంట్రల్ హాల్ తో పాటుగా ప్రజలకు శాసన ప్రక్రియపై అవగాహన కల్పించే ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్, పచ్చదనంతో కూడిన ప్రాంగణం, అత్యాధునిక సౌకర్యాలతో అసెంబ్లీ భవనాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతినిధులతోటి గౌరవ సభ లండన్ నుంచి వచ్చిన నార్మన్ ఫాస్టర్ ప్రతినిధులతోటి గౌరవ సభాపతి గారు అయ్యన్నపాత్రుడి గారితో, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, నేను, అధికారులు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగాను మరియు ఎక్కడ లేని విధంగా ఒక అద్భుతమైన నిర్మాణం జరగాలని ఒక పట్టుదలతోటి ముఖ్యమంత్రి గారు దాదాపు 2018లోనే ఈ డిజైన్స్ గురించి ఎంతో సమయం వెచ్చించి ఒక అద్భుతమైన అమరావతి నిర్మాణం కోసం ఆ కృషిలో భాగంగా శాసనసభ మరియు శాసన మండలి వీటితో పాటు ప్రజలు కూడా సందర్శించినప్పుడు ఒక మంచి అనుభవం ఉండే విధంగా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా సెంట్రల్ హాల్ కూడా ఏర్పాటు చేసుకుంటే, మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రతి సందర్భంలో ఒక సెషన్ జరిగినప్పుడు గవర్నర్ గారు వచ్చి ప్రసంగించినప్పుడు జాయింట్ సెషన్ జరుగుతుంది. అసెంబ్లీలో ఉన్న శాసన సభ్యులు, అదేవిధంగా శాసన మండలిలో ఉన్న సభ్యులు. సో దాదాపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, అదేవిధంగా శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్